తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు పూర్తయింది. త్వరలోనే కమల దళానికి కొత్త సారథి రాబోతున్నారు. వారంలోనే ప్రెసిడెంట్ను ప్రకటించేటువంటి ఛాన్స్ కూడా ఉంది. అయితే జాతీయ నాయకత్వం తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, రామచందర్రావు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ కుమారులున్నారు. ఇప్పటికే ఈటెల రాజేందర్ శిబిరంలో ఉత్సాహం రెట్టింపైంది. రాజేంద్రుడికే ప్రెసిడెంట్ పదవి అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇంకా ఎవరికి అధ్యక్ష పదవి అన్నది ఖరారు కాలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోసారి సంజయ్కు అవకాశం ఇవ్వాలి అంటున్నారు బీజేపీ సీనియర్లు. బండి సంజయ్ కోసం జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కాషాయ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, మొత్తానికి ఇంకొక వారంలోగా బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వర్ణించబోతుంది అన్నది తెలియనుంది. అయితే ఇప్పటికే ఈ రేసులో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, డీకే అరుణ, రామచంద్రరావు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఎవరికి వారు ఈసారి అధ్యక్ష పదవి మాదే అన్న ధీమాలో ఉన్నారు. ఆ రకంగానే పైరవీలు చేసుకుంటున్నారు, లాబింగ్లు చేసుకుంటున్నారు. ఇటు కార్యకర్తలు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులపైన ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. సో ఇప్పటికే బండి సంజయ్ ఒకసారి అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఇప్పుడు మరోసారి కూడా ఆయనకే అధ్యక్ష పదవి చేపట్టాలని కూడా పార్టీలోంచి క్యాడర్ నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో అధిష్టానం ఎవరికి అధ్యక్ష పదవిగా వాళ్ళకి కేటాయించబోతుంది అనేది ఇంకొక వారం వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మరి ఈలోగా పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది, ఎవరి మీద ఎక్కువగా హోప్స్ ఉన్నాయి? రోజా, మీరు అన్నట్టు ముఖ్యంగా మరొక వారం రోజుల లోపల ఈ యొక్క సస్పెన్స్కు తెరపడే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు ఉండాలన్న విషయంపై ఒక ఫైనల్ డెసిషన్కు రాలేకపోతుంది అని చెప్పి కూడా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. అయితే ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు, కానీ అందులోంచి కొంతమంది పేర్లు ఎవరైతే అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారో అందులోంచి కొంతమంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీ ఉంది. ఢిల్లీ స్థాయిలో ముఖ్యంగా కీలక నేతల ద్వారా కూడా, చాలామంది కేంద్ర మంత్రుల ద్వారా కూడా, పార్టీలోని సీనియర్ల ద్వారా ఇప్పటికే లాబింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఇవన్నిటి నేపథ్యంలోనే కొంతమంది దాదాపు ఒక 4-5 పేర్లతో ఒక ఫైనల్ లిస్టును కూడా తయారు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అన్ని వడపోతలు పోసిన తర్వాతే ఈ యొక్క 4 లిస్టు కుదించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో 2028 టార్గెట్గా ఇప్పటికే ముందడుగులు వేస్తూ ఉంది. దానికి సంబంధించి కార్యాచరణ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే అధ్యక్ష పదవి ఎన్నిక కూడా ఉండబోతుంది అని బీజేపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఈటెల రాజేందర్ ముందు వరుసలో ఉన్నారు. ఆయన మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. అదే స్థాయిలో ఈటెల రాజేందర్తో పాటు డీకే అరుణ కూడా ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆమె మహిళా కోటాలో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఇప్పటికే అధిష్టానానికి ఆమె పలుమార్లు ఇప్పటికే రిక్వెస్ట్లు కూడా చేయడం జరిగింది. ఒకవేళ అంటే అధిష్టానం బీసీ మంత్రంతో కాకుండా ఇతరుల వైపు చూసినట్లయితే, ముఖ్యంగా ఒకవేళ మహిళలు కావాలనుకుంటే, మహిళనే రాష్ట్ర అధ్యక్షురాలుగా చేయాలనుకుంటే ఖచ్చితంగా తనకు అవకాశం ఇవ్వాలని ఆమె అధిష్టానాన్ని ఇప్పటికే కోరడం జరిగింది. అదే స్థాయిలో ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడతా ఉన్నారు. ఆయనకు ఖచ్చితంగా అధ్యక్ష పదవి వస్తుంది అని చెప్పి కూడా ఆయన అనుచరులు అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు కూడా బలంగానే వినిపిస్తూ ఉంది పార్టీ శ్రేణుల్లో. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన పార్టీని నమ్ముకుని ఉన్నాడు. పార్టీ లీగల్ సెల్ చాలా వరకు కూడా పార్టీ కార్యకర్తలపై ఉన్న కేసుల విషయంలో కావచ్చు, అదేవిధంగా పార్టీకి ఎప్పుడు కూడా అండగా ఉంటూ వచ్చారు. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు పార్టీ ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తుంది, అధ్యక్ష పదవి ఆయనకు కట్టబెడుతుందని చెప్పి కూడా ఆయన వర్గానికి చెందిన నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లా ఎవరికి సంబంధించిన వారు క్యాడర్లో అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మీడియా చిట్ చాట్లో భాగంగా. అయితే రాష్ట్ర అధ్యక్షునిగా నియమించబడేటువంటి వ్యక్తికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండవలసిన అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలన్న నియమం అయితే ఏమీ లేదు అని చెప్పి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే ఏ పదవిలోనూ లేని వారిని కూడా అధ్యక్షునిగా అధిష్టానం నియమించవచ్చు అని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో, ఈ వ్యాఖ్యలు ఎవరికి వారో ఈ వ్యాఖ్యలను ఆపాదించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రముఖంగా ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి అనుచరులు ఖచ్చితంగా ఏంటంటే ఏదైతే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయో తమ నాయకుని దృష్టిలో పెట్టుకునే ఆయన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ను దృష్టిలో పెట్టుకుని చేశారు కాబట్టి, ఆయనకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఆయనకే అధ్యక్ష పదవి రాబోతుందా
ఖచ్చితంగా రాబోతుంది అని ఆయన అనుచరులు అయితే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే క్రియాశీల సభ్యత్వం 2 సార్లు తీసుకుని ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అధ్యక్ష పదవిలో పోటీ చేయడానికి అర్హత ఉంటుందని చెప్పి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే అధ్యక్షుడు ఎవరు అనేది నిర్ణయం అయితే అధిష్టానం ఇంతవరకు తీసుకోలేదు. దానికి సంబంధించి కసరత్తు అయితే జరుగుతుందన్న విషయాన్ని అయితే కిషన్ రెడ్డి అయితే వెల్లడించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పార్టీలో ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అధ్యక్షునిగా ఎవరిని అధ్యక్ష పీఠం వరించబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2028 రోడ్ మ్యాప్కు సిద్ధం చేసుకుని బీజేపీకి అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే 1-2 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ నేతలు అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలుచుకొని బీజేపీ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం జరిగింది. కాబట్టి అధికార పార్టీతో సమానంగా 8 స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా 35% పార్లమెంట్లో ఓటింగ్ తెలంగాణలో నమోదైంది. దీనికి తోడు సభ్యత్వ నమోదులో కూడా దాదాపు ఈసారి అంటే గతంలో కంటే ఎక్కువగా కూడా సభ్యత్వ నమోదు చేయించడం జరిగింది. బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చూసినట్టయితే బీజేపీ ఖచ్చితంగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది. మరోపక్క పార్టీలో అధ్యక్ష పదవికి నేడో రేపు అంటే ఈ వారంలోనే అధ్యక్ష పదవి కూడా ఎవరికో ఒకరికి ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీనికి తోడు పార్టీని రాబోయే రోజుల్లో మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ ప్రముఖుల పేర్లు ఎవరైతే ఉన్నారో ఈ 4 పేర్లతో పాటు ప్రముఖంగా బండి సంజయ్ పేరు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ పేరు కూడా అదే స్థాయిలో వినిపిస్తూ ఉంది. ఇప్పటికే బండి సంజయ్ తాను అధ్యక్ష రేసులో లేను అని పలుమార్లు ఆయన మీడియా ముఖంగా ప్రకటించినప్పటికీ కూడా ఆయన పేరు మరి అంటే పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా పార్టీ కేడర్ కావచ్చు, కింది స్థాయి నాయకులు కావచ్చు, చాలామంది కూడా అధిష్టానానికి ఇప్పటికే వినతులు పంపుతున్నారు, రిక్వెస్ట్లు పంపుతున్నారు. మరొకసారి బండి సంజయ్కి అవకాశం ఇవ్వాలి, బండి సంజయ్ని కనుక అధ్యక్షునిగా చేస్తే ఖచ్చితంగా 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి కూడా చాలామంది కూడా అధిష్టానానికి అయితే రిక్వెస్ట్లు అయితే పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే బండి సంజయ్ ఇప్పటికే తాను అధ్యక్ష పదవిలో రేసులో లేను అని చెప్పి ప్రకటించడం జరిగింది. సో మరి అధ్యక్ష పదవి రేసులో లేను అని చెప్పినటువంటి బండి సంజయ్కి కట్టబెడుతుందా, లేదంటే ఈటల రాజేందర్కా, ధర్మపురి అరవింద్కా, డీకే అరుణకా, లేదంటే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకా, ఈ 5 పేర్లు అయితే తాజాగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అధిష్టానం మధ్యలో ఎవరున్నారు, ఎవరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెడుతుంది అని పార్టీలో అయితే చర్చ అయితే నడుస్తా ఉంది. ఆ సస్పెన్స్ అనేది ఇంకా కూడా కొనసాగుతున్న రాజు రేస్లో డీకే అరుణ, ఈటల రాజేందర్, రామచంద్రరావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడాను మేజర్గా ఎక్కువగా మనకు సోషల్ మీడియాలో ప్రచారం కావచ్చు, కొన్ని సోర్సెస్ నుంచి మనకు వచ్చేటువంటి సమాచారం కావచ్చు, ఈటల రాజేందర్కి దాదాపుగా అధ్యక్ష పదవి ఖరారైంది అన్నటువంటి సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఒకంత సంబరాల్లో కూడా ఉన్నారు అనేటువంటి సమాచారం కూడా ఉంది. సో ఇన్ కేస్ అదే కనుక నిజమైతే మరి మిగతా అందరూ కూడా బీజేపీ నేతలందరూ ఒక్కతాటిపైకి వచ్చి పనిచేసేటువంటి అవకాశం ఉంటుందా పార్టీ కోసం? ఇప్పటికే అంటే బీజేపీ ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈసారి బీసీ మంత్రంతో ముందుకెళ్లాలనే ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలోనే ఈటల రాజేందర్కు హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈటల రాజేందర్కు అమిత్ షా అండదండలు కూడా ఉన్నాయి అని చెప్పి కూడా పార్టీలో తెలుస్తూ ఉంది. కాబట్టి ఈటల రాజేందర్కి ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన ముందు వరుసలో పోటీలు అయితే ఉన్నారు. కాబట్టి సో ఒకవేళ ఆయనకిస్తే బీసీ మంత్రాంగంతో బీజేపీ ఈసారి తెలంగాణలో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆయనకి ఇచ్చినట్టయితే మరి పార్టీలో ఇప్పటికే చాలా వరకు గ్రూపులు ఉన్నాయని చెప్పేసి ఏవైతే మాట్లాడుతున్నారో సో మరి వీటన్నిటిని ఏ విధంగా ఈటల రాజేందర్ చక్కబెట్టబోతా ఉన్నారో, అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకవేళ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది. సో ఇవన్నీ కూడా ఒకసారి అధ్యక్ష పదవి ఎవరికైతే వస్తుందో ఈ ప్రకటన చేసిన తర్వాత వీటిపై మరి ఎట్లాంటి అంటే రెస్పాన్స్ వస్తుందో చూసే అవకాశం కనిపిస్తుంది. దానికి ముందుగానే అంటే ఎవరైతే పార్టీలో అధిష్టానం నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి అధిష్టానం నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఈటల రాజేందర్కు దాదాపు ఖరారైనట్టుగా కూడా కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. కానీ అధికారికంగా అయితే ఎక్కడా కూడా బీజేపీ అయితే ప్రకటించలేదు. బీజేపీ వెబ్సైట్లో కూడా ఎక్కడా కూడా దీని గురించి ఇంకా కూడా ప్రకటన వెలువడలేదు. కానీ ఈటల రాజేందర్ అనుచరులు కావచ్చు, ఈటల రాజేందర్ సానుభూతి పరులు కావచ్చు, చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటికే బీసీ కులగణన పేరుతోటి బీసీ ఓట్ల కోసం ఇప్పటికే ముందు వరుసలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కూడా
ఈసారి బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా, ఎందుకంటే బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు దేశంలో, బీసీ నినాదం ఎత్తుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆ బీజేపీకి సానుకూల ఫలితాలు ఉంటాయి రాబోయే రోజుల్లో అని చెప్పి కూడా బీజేపీ నేతలు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో బీసీ నినాదంతో ముందుకు వెళ్ళడం ద్వారా 50% పైగా ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణలో బీసీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పి పార్టీ నేతలు సో భావిస్తూ ఉన్నారు ఒక పక్క. కానీ సో మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు బీసీలకు అంటే, బీసీల కోటాలో ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తారా, లేదంటే ధర్మపురి అరవింద్కి ఇస్తారా, సో ఎవరికి ఇస్తారో అనేది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ రేసులో మాత్రం ముందున్నది ఈటల రాజేందర్ పేరు అయితే మనకు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.